ప్రజా సంక్షేమానికి తాను నిరంతరం కృషి చేస్తున్నానని పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ అన్నారు. పెందుర్తి నియోజకవర్గం వేపగుంట సమీపంలో ఉన్న బంట కాలనీలో కడారి శ్రీను తన అనుచరులతో వైఎస్ఆర్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజ్ శ్రీను తన వర్గీయులకు వైఎస్ఆర్ పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అదీప్ రాజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రతి ఒక్కరూ ఆకర్షితులవుతున్నారన్నారు. దీనిలో భాగంగానే కడారి శ్రీను తమ పాత పార్టీని వదిలి తన అనుచరులతో వైఎస్ఆర్ పార్టీలో చేరడం శుభపరిణామం. అదీప్ గారి గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పవసరం లేదు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ కాలనీ ఎంత అద్భుతంగా తయారు చేశారో మీ కళ్ళతో మీరే చూస్తున్నారు, మీ చెవులతో మీరే వింటున్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని పథకాలు మన ఇంటికి వస్తున్నాయో నేరుగా మన పాస్బుక్లు చూసుకుంటే సరిపోయింది. ప్రత్యేకంగా ఏం చెప్పవసరం లేదు, ఎవరి కోసం ఎవరు చెప్పవసరం లేదు. మన కళ్ళ ముందు జరుగుతున్న అభివృద్ధి, మన బ్యాంకులో పడిన డబ్బులే దీనికి నిదర్శనం. చంద్రబాబు నాయుడు అనేవాడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఆయన కూడా ఇలాంటి ముందుగా పెందుర్తి శాసనసభ్యులు అదీప్ రాజ్ గారికి రెండోసారి ఎమ్మెల్యేగా మళ్ళీ ఆయన బలపరిచినందుకు ముందు అతను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తర్వాత ఇప్పుడు ఈ బంటా కోనలో నా తాలూకు బృందం అనేది ఉంది. అది ప్రతి గడపకి వెళ్ళి వాళ్ళ కష్టాలు సుఖాలు తెలుసుకొని ఇది మాకు తెలియపరచడం, వాళ్ళకి మనం ఏదో సాయం చేయడం జరుగుతుంది. ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యాం కనుక భారీ మెజారిటీ అదీప్ రాజ్ గారిని గెలిపించుకునే బాధ్యత మామే ఉంది. మరి అది మేము చేస్తామని మీ అందరికీ సమాముఖంగా తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రం అంతా కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్క పేదవాడికి ఎక్కడ కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా అందిస్తున్నాం. ఎక్కడా కూడా ₹1 లంచం కానీ అవినీతి కానీ లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయం వ్యవస్థ నేరుగా వారి ఇంటి గుమ్మం దగ్గరికే సంక్షేమ కార్యక్రమాలు అందించేటువంటి పద్ధతి మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది అనేటువంటిది మనం తెలియజేసుకోవాలి. ముఖ్యంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో సరైనటువంటి నాయకత్వాన్ని మనం ఎన్నుకోవాలి. మళ్ళీ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందాలి అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది అని నమ్మినటువంటి